హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను వెజ్ సాలడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే చూపిస్తా గాయ్స్. అండ్ మనము వెయిట్ లెస్ అవ్వడానికి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే కనుక మనం ఈజీగా వెయిట్ లెస్ అనేది అవుతాము. సో డిన్నర్ టైంలో ఇలా వెజ్ సాలడ్ని ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి వెజ్ సాలడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. సో ఇప్పుడు వచ్చేసి 2 టమాటోస్ తీసుకుంటున్నా వెజ్ సాలడ్కి, అండ్ 1 కీరా, కొంచెం కొత్తిమీర, అండ్ 2 ఆనియన్స్, అండ్ 2 క్యారెట్, 1 క్యాప్సికమ్, అండ్ 1 దానిమ్మ. సో ఇవన్నీ ఇలా పొట్టు తీసి వాష్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. సో మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. సో ఇంకా మీకు పెద్దగా కావాల్సి ఉంటే పెద్దగా కట్ చేసుకోండి, లేదంటే ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము. సో చూడండి, ఇలా సన్నగా నేను కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి వేసేస్తున్నా. సో క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. సో ఇలా సన్నగా కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా బౌల్లోకి వేద్దాం ఇప్పుడు. సో మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. సో వెజిటేబుల్స్ అనేది మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత సో ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు క్యారెట్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, క్యారెట్ని కూడా వేసేసి, అండ్ ఇప్పుడు టమాటోస్ తీసుకుంటాను. టమాటో అండ్ కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాం కదా, కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వేద్దాం ఇలా సన్నగా. సో కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ గా, సో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలా కొత్తిమీర కూడా వేసేసి సో ఫైనల్గా పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసి సో ఇలా మిక్స్ చేసుకునేసి సో ఇప్పుడు మనము దానిమ్మ గింజలు కూడా మనం ఇలా తీసుకున్నాం కదా, గింజలంతా వాష్ చేసుకునేసి సో దానిమ్మ గింజలు కూడా వేసేసి సో బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇప్పుడు. సో ఇలా బాగా మిక్స్ చేసుకునేస్తే సో వెజ్ సాలడ్ ఇలా ప్రిపేర్ అయిపోయింది గాయ్స్. సో చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకునేస్తే సో వెజ్ సాలడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూడండి, ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. సో చూడండి, ఇలా కలుపుకునేసాం కదా. సో వెజ్ సాలడ్ అయితే ఇలా సింపుల్గా ఇలా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకొని సో వెయిట్ లెస్ అవ్వడానికి మంచి బెనిఫిట్ గాయ్స్. సో ఇలా డిన్నర్ టైంలో ఇలా వెజ్ సాలడ్ని ప్రిపేర్ చేసుకొని తింటే కనుక సో చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకునేద్దాం. సో ఇలా సింపుల్గా ఇంట్లో మీరు కూడా చేసుకోండి. సో చూడండి, సో చూసారు కదా గాయ్స్. సో వెజ్ సాలడ్ని ఎంత సింపుల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. సో వెయిట్ లెస్ అవ్వడానికి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చూసాను, సో సూపర్ ఉంది గాయ్స్. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో తప్పకుండా డిన్నర్ టైంలో ఇలా ఒకసారి తీసుకుంటే కనుక మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. సో మీకు ఎలా అనిపించిందో సో ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో ఎవరైతే వెయిట్ లెస్ అవ్వాలి అనుకుంటున్నారో సో తప్పకుండా ఇలా డిన్నర్ టైంలో వెజ్ సాలడ్ని ప్రిపేర్ చేసుకొని తినండి గాయ్స్. సో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్. సో బాయ్ గాయ్స్, నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాం.